బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ ను ఎన్డీఏలోకి రానివ్వమని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని, మజ్లిస్ తో అంటకాగే పార్టీ అని చెప్పారు. గులాబీ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేదన్నారు. సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. నరేంద్ర మోడీని మూడవసారి భారత ప్రధానిగా చేసేందుకు బీజేపీ సంకల్ప యాత్ర చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యాత్రకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. బీజేపీ తలపెట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంతో రెండవ రోజు యాత్ర స్పందన చూస్తూ ఉంటే తెలంగాణ అతీతం కాదు, మేము సైతం మోదీ గారితో పయనిస్తామని, మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేసే దేశం కోసం మాత్రం మోదీ గారు అవసరమని చెప్పి సర్వత్రా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మరి దాదాపు 4 యాత్రలు ప్రారంభమైనాయి. 2 రోజుల్లో 5వ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఎన్నికల ముందే కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్లి ఈ 10 సంవత్సరాల కాలంలో మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయాలు, 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో భవ్యమైనటువంటి దివ్యమైన రామ మందిర నిర్మాణం, ఈ అంశాలు ప్రతి ఇంటికి చేరవేస్తూ తెలంగాణకు 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, హైవేస్ కానీ, లేదా ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించి రైతులకు జరిగిన మేలు, అదే రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలంగాణ కోసం ఇవ్వడం, గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క పేరు మీద మరి గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, ఇవన్నీ కూడా రైతులను, యువకులను, మహిళలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? దాన్ని స్వాగతిస్తారు? వచ్చే ప్రసక్తి లేదు, రానిచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళని చెప్పాను, చాలా పదే చెప్తాను. వాళ్ళ కాళ్ళ బేరానికి వచ్చిన మోకాళ్ళు యాత్ర చేసి ఢిల్లీకి మా పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటాం, పాశ్చిత్తం చేసుకుంటాం, కనికరించండి మహాప్రభు మోదీ గారు అన్నా, మోదీ గారు కానీ, అమిత్ షా గారు, బీజేపీ కానీ దరిదాపుల్లో వాళ్ళు రాణించలేదు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీని, మత రాజకీయాల పార్టీని నడుపుతున్న మజ్లిస్ పార్టీని చంకలో పెట్టుకుని మాతో కలుస్తామంటే ఇవాళ వాళ్ళు ఒక మైండ్ గేమ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నారు. బీజేపీ ఎదుర్కొనడానికి వాళ్ళకు ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేడు. బీఆర్ఎస్ టికెట్ మీద పక్క చూపులు చూస్తున్నారు. అనేక మంది మాతో సంప్రదిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ యొక్క కోళ్లను గంప కింద కంపేదానికి మీరేం నిశ్చింతంగా ఉండండి, ఆదుకోవడానికి బీజేపీతో మేము మాట్లాడతామని చెప్పి ఆ అధినాయకులు వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది జరిగే పని కాదు. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది. కాబట్టి ఈ కాంగ్రెస్ 3 నాళ్ల ముచ్చట. విభజన హామీలు పరిష్కారానికి ఎందుకు బీజేపీ చొరవ? ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి బిర్యానీ తింటారు, కలిసి పండుగలు చేసుకుంటారు, ఒకరినొకరు కౌలించుకుంటారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం ఎందుకు కాదు? అసలు నిజంగా అటువంటి సమస్యలు ఉంటే ఏనాడైనా మీరు పార్లమెంట్లో వీళ్ళు గొంతెత్తిన పాపాన పోయారా? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ సమస్యలు లేదా విభజన హామీలు? ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మా వాళ్ళు, ఇవాళ ఎంపీలుగా మేము ఖచ్చితంగా ఢిల్లీలో మా గొంతు తెలంగాణ ప్రజల కోసం వినిపిస్తున్నాం. ప్రభుత్వంతో 10 లక్షల కోట్లు ఇవాళ తీసుకురాగలిగినామంటే, అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇవాళ ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకొచ్చామంటే, 4 ఎంపీలు సాధ్యమైతే రేపు 10-15 మంది ఉంటే తెలంగాణ అద్భుతంగా, నిజంగా తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక గుండెకాయ లాంటిది. అంత ఆదాయ వనరులతో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ అప్పుల కుప్పలో చేసింది ఈ కేటీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. బీజేపీ దరిదాపుల్లో రానీయమని చెప్పి కూడా నేను మీ ద్వారా
వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. అంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి న్యాయ విచారణ కోసం జడ్జిని అడిగితే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఎందుకు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేకపోతుంది కేంద్రం? సిట్టింగ్ జడ్జికు లేదా కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? అది ఒక జ్యుడిషియల్ మ్యాటర్. నిజంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవినీతి మీద దర్యాప్తు జరిపి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆర్డర్ క్షణాల్లో మేము సిబిఐని విచారణకు పంపిస్తాం. మొన్న నిగ్గు తేల్చాం కదా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని. బృందం వచ్చింది, వారు ఏదైతే ప్రస్తావించారో ఒకటి ఇంతవరకు ఆ ప్రభుత్వం జవాబు చెప్పలేదు, ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేరు? మీ చేతుల్లో ఉంది కదా, ఎందుకు అదే అధికారుల కొమ్ము కాస్తున్నారు? అదే యంత్రాంగానికి మీరు ఇవాళ మీరు దాసోహం అంటున్నారు. ఎక్కడ లోపాయిగా ఏం ఒప్పందాలు జరిగాయి మీ మధ్యలో? ఏ రకమైనటువంటి మరి రహస్యమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి? వాళ్ళు లోబర్చుకోవడానిక లేకపోతే వాళ్ళ బొక్కింది పంచుకోవడానిక ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇండియాలోకి బీఆర్ఎస్ వస్తే ఆహ్వానించేది లేదు అని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా మూడోసారి కూడా భారత ప్రధానిగా మోడీని చేసేందుకే ఇలాంటి యాత్రలు చేపడుతున్నాం, ఖచ్చితంగా మూడోసారి కూడా మోడీనే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి లక్ష్మణ్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న 6 గ్యారంటీలు ఏవి కూడా అమలుకు నోచుకోవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మళ్ళీ మోడీ వస్తేనే భారతదేశం బాగుపడుతుందని చెప్పేసి కూడా లక్ష్మణ్ అంటున్నారు.